ఆయనతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్ అనే సామెత సినిమా రంగంలో చాలామందికి వర్తిస్తుంది. వారిలో స్వర్గీయ నటుడు పిఎల్ నారాయణ ఒకరు అని ఆ రోజుల్లో అందరూ చెప్పేవారు. ఆయన్ని కదిలిస్తే అమెరికా దేశ రాజకీయాల నుంచి ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక విషయాల వరకు అన్నీ సవివరంగా చెప్పేవారట. ఆయన అలా అన్నీ వివరించి చెబుతుంటే మైమరచి వినేవారు చుట్టూ ఉన్న జనం. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందులో జీవించేవారు పిఎల్ నారాయణ. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకుడు కూడా. తన వయసుకి మించిన పాత్రలను చేశారు, మెప్పించారు. తన పర్సనాలిటీ చాలకపోయినా నటనతో ఆ లోటు కనిపించకుండా చేసిన అద్భుత నటుడు పిఎల్ నారాయణ. అంతేకాదు, తెలుగు నటుడికి తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడు అవార్డు తెచ్చిపెట్టిన ఖ్యాతి కూడా పిఎల్ నారాయణదే. ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఎవరో, ఆయన ప్రతిభ ఏమిటో తెలియకపోవచ్చు, కానీ పాత సినిమాలు, పాత తరం నటీనటులను అభిమానించే వారికి సుపరిచితమైన నటుడు పిఎల్ నారాయణ. నవంబర్ 3న ఆయన వర్ధంతి సందర్భంగా పిఎల్ నారాయణ గారిని స్మరించుకుంటూ ఆయన ప్రతిభా విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పిఎల్ నారాయణ పూర్తి పేరు పుదుక్కొట్టై లక్ష్మీనారాయణ. తెలుగువాడు కాదు, మలయాళీ. అయితే ఆయన పూర్వీకులు ఎప్పుడో వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడడంతో తెలుగువాడిగానే పెరిగారు. ఆయన తల్లి అనంతమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టి పెరిగారు. చిన్నతనం నుంచే నారాయణకు నాటకాలు అంటే ఆసక్తి. నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. చీరాల కాలేజీలో బిఏ చదువుతున్నప్పుడు రామానాయుడు, నారాయణ క్లాస్మేట్స్. డిగ్రీ పూర్తయ్యాక రామానాయుడు నిర్మాతగా, పిఎల్ నారాయణ నటుడిగా స్థిరపడ్డారు. పిఎల్ నారాయణ 1953లో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. 1959లో తొలిసారిగా ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నారు. ఆ తరువాత దాదాపు 100 సార్లు ఆ అవార్డు ఆయన్నే వరించింది. ఆ రోజుల్లోనే పిఎల్ నారాయణ బాపట్లలో కళావాణి పేరుతో సొంతంగా నాటక సంస్థను నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు. అలాగే ఆర్య చాణక్య, ఇండియా, దట్ ఈజ్ భారత్, తమసోమ జ్యోతిర్గమయ వంటి నాటకాలు రచించారు. ఆయన యవ్వనమంతా నాటక రంగంలోనే గడిచిపోయింది. తను చేయాలనుకున్న పాత్రలు, చేయదగిన క్యారెక్టర్లు అన్నీ స్టేజ్ మీదే చేసేశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. వయసులో ఉన్నప్పుడు ఇంత అనుభవం కలిగి అవార్డులు పొందిన ఏనాడు ఆయనకి సినిమా రంగం నుంచి పిలుపు రాలేదు. ఆయన జీవితం సాయం సంధ్యకు చేరుకున్నప్పుడు సినిమా అవకాశాలు ఒక్కసారిగా వచ్చి నారాయణను చుట్టుముట్టాయి. నిజం చెప్పాలంటే వయసులో ఉన్నప్పుడు తను కూడా సినిమా నటుడు కావాలని, తెరపై ఒక్కసారైనా కనిపించాలని పిఎల్ నారాయణ ఆశపడ్డారు. కానీ దానికోసం కలలు కని విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకోలేదు. సినిమా అవకాశమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. 1974లో వచ్చిన నీడలేని ఆడది పిఎల్ నారాయణ నటించిన తొలి చిత్రం. అంతా కొత్త వారితో తీస్తున్న సినిమా కావడంతో రంగస్థల నటుడిగా పిఎల్ నారాయణ పేరు విని ఆ చిత్రంలో అవకాశం ఇచ్చారు దర్శక నిర్మాతలు. నీడలేని ఆడది సినిమా బాగానే ఆడింది. అందులో హీరో హీరోయిన్లుగా నటించిన నరసింహరాజు, ప్రభలకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే పిఎల్ నారాయణకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో మళ్ళీ మద్రాసులో అడుగు పెట్టకుండా బాపట్లలోనే ఉండిపోయారు. అక్కడే నాటకాలు ఆడుతూ మరో పక్క రామకృష్ణ లంచ్ హోమ్ పేరుతో ఏర్పాటు చేసిన హోటల్ను నిర్వహించేవారు. అటువంటి సమయంలో అంటే 1977లో చిలకమ్మ చెప్పింది చిత్రం కోసం పిఎల్ నారాయణకు మద్రాసు నుంచి పిలుపు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ అప్పటికే సగం పూర్తయింది. అందులో మన్మథరావు వేషం ఉంది. ఆ పాత్రను పేరున్న నటుడు పోషిస్తే ఆ నటుడు కనిపిస్తాడు కానీ పాత్ర ఎలివేట్ అవ్వదు. అందుకే అంతకుముందు తనకు పరిచయమైన పిఎల్ నారాయణ గుర్తుకు వచ్చి వెంటనే పిలిపించారు ఆ చిత్ర దర్శకుడు ఈరంకి శర్మ. ఆయన అనుకున్నట్లుగానే మన్మథరావు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు పిఎల్ నారాయణ. రజనీకాంత్ హీరోగా నటించిన చిలకమ్మ చెప్పింది చిత్రం నారాయణను మళ్ళీ బాపట్లకు తిరిగి వెళ్ళనివ్వకుండా మద్రాసులోనే ఉంచేసి ఆర్టిస్టుగా బిజీ చేసేసింది. ఆ తర్వాత కలియుగ మహాభారతం చిత్రంలో శకునిగా నటించే అవకాశం నారాయణకు లభించింది. పరుచూరి సోదరులలో అగ్రజుడు వెంకటేశ్వరరావు రాసిన మరో భారతం నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్ కలియుగ దుర్యోధనుని పాత్రను పోషించారు. కర్ణుడిగా సత్యేంద్ర కుమార్, భీముడిగా మాదాల రంగారావు, అర్జునుడిగా నరసింహరాజు, హీరోయిన్గా మాధవి నటించారు.
కలియుగ మహాభారతం చిత్రం గురించి విని అందులో శకుని పాత్ర పోషించడానికి నటులు నాగభూషణం, అల్లు రామలింగయ్య పోటీ పడ్డారు. వారిద్దరినీ కాదని పిఎల్ నారాయణకు ఆ వేషం ఇచ్చారు చిత్ర దర్శక నిర్మాత హనుమాన్ ప్రసాద్. శకుని పాత్రను అద్దరగొట్టేశారు పిఎల్ నారాయణ. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కసారిగా ఆయన వైపు చూసింది. ఆయనకు పరిశ్రమలో ఒక స్థానం రావడానికి, స్థిరపడడానికి శకుని పాత్ర ఎంతో ఉపకరించింది. ఆ తరువాత దశ తిరిగింది చిత్రంలో పోషించిన కుమ్మరి పాత్రతో పిఎల్ నారాయణ దశ తిరిగిందనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న నటులు పోషించాల్సిన ఆ పాత్రను నారాయణకు ఇచ్చారు దర్శకుడు కట్టా సుబ్బారావు. ఆ తరువాత ప్రయోగాత్మక చిత్రం కుక్క గొల్ల మల్లయ్య పాత్ర పోషించారు. ఎర్రమల్లెలు చిత్రంలో పేపర్ కామయ్య పాత్ర పిఎల్ నారాయణకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆయనకు కొలగలేదు. కుక్క చిత్రంతో ఆయన తొలిసారిగా సినిమా నటుడిగా నంది అవార్డు పొందారు. కుక్క చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసినప్పుడు అదే పాత్రను అక్కడ కూడా పిఎల్ పోషించడం విశేషం. దాదాపు 200 చిత్రాల్లో నటించిన పిఎల్ నారాయణ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యంతో మాటల రచయితగా మారారు. ఆ తర్వాత నారాయణమూర్తి నిర్మించిన దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, భూ పోరాటం చిత్రాలకు మాటలు రాశారు. పిఎల్ నారాయణ ప్రతిభను గమనించి ప్రోత్సహించిన దర్శకులు టి కృష్ణ ఒకరు. ఆయన రూపొందించిన అన్ని చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు టి కృష్ణ. నేటి భారతం, దేశంలో దొంగల పడ్డారు, దేవాలయం, ఇలా నారాయణ మంచి రచయిత కావడంతో రచనాపరంగా కూడా ఆయన ప్రతిభను ఉపయోగించుకునేవారు టి కృష్ణ. అలాగే ప్రతిఘటన చిత్రంలో కాశయ్య పాత్రతో కోట శ్రీనివాసరావుకు అంత పేరు రావడానికి ముఖ్య కారకులు పిఎల్ నారాయణ. మొదట ఆ సినిమాలో కోట క్యారెక్టర్ 2 నిమిషాలే అనుకున్నారు. కానీ ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఆ పాత్ర పరిధి పెంచమని పిఎల్ నారాయణకు చెప్పారు టి కృష్ణ. కోట తనకు రంగస్థల మిత్రుడు కావడంతో అద్భుతమైన డైలాగులు రాసి గుడిసెల కాశయ్య పాత్రను ఎంతో ఎలివేట్ చేశారు పిఎల్ నారాయణ. నటుడు కమల్ హాసన్కు పిఎల్ నారాయణ నటన అంటే ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే తను నటించిన పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు వంటి చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చారు కమల్ హాసన్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితోనూ పిఎల్ నారాయణ పనిచేశారు. అయితే దాసరి, బాపు దగ్గర మాత్రం పనిచేసే అవకాశం రాలేదని ఆయన ఎంతగానో బాధపడేవారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ఊరేగింపు చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కనీసం ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనేది పిఎల్ నారాయణకు ఉన్న ఒక పెద్ద కళ. అది కలగానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న తరుణంలో అభ్యుదయ భావాలు కలిగిన కొందరు యువకులు ముందుకు వచ్చి ఊరేగింపు చిత్రం తీస్తూ పిఎల్ నారాయణను దర్శకుడిగా ఎన్నుకున్నారు. శివకృష్ణ, ప్రభాకర రెడ్డి, కోట శ్రీనివాసరావు, రాళ్లపల్లి తదితరులు నటించారు. ఇందులో తను కూడా ఓ పాత్ర పోషించడంతో పాటు టైటిల్ సాంగ్ కూడా రాశారు పిఎల్ నారాయణ. 1988లో విడుదలైన ఊరేగింపు చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కాళీపట్నం రామారావు మాస్టారు రాసిన యజ్ఞం కథ ఆధారంగా దర్శక నిర్మాత రామినేని రూపొందించిన యజ్ఞం చిత్రంలో మరో అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం పిఎల్ నారాయణకు వచ్చింది. 1991లో వచ్చిన ఆ చిత్రంలో నారాయణ, భానుచందర్ తండ్రి కొడుకులుగా అప్పలనాయుడు, సీతారాముడు పాత్రల్లో నటించారు. అప్పలనాయుడు పాత్రలో నారాయణ జీవించారు. అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించింది. ఈ కేటగిరీలో అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు పిఎల్ నారాయణ కావడం మనకు గర్వకారణం. పిఎల్ నారాయణ అద్భుత నటుడు, రచయిత కాదనలేదు. కానీ ఆయనకున్న ఏకైక వీక్నెస్ మద్యపానం. మందు లేకపోతే రోజు గడవని పరిస్థితి. అంత ప్రతిభ ఉన్న ఈ వీక్నెస్ను ఆయన అధిగమించలేకపోవడం కెరీర్కు మైనస్ అయింది. ఆయనకున్న ఈ అలవాటు కారణంగానే చాలామంది ఆయన్ని దూరంగా ఉంచేవారు. కొంతమంది నిర్మాతలు పిఎల్ నారాయణ బలహీనత గమనించి పారితోషికంగా డబ్బులు బదులు మందు బాటిల్స్ ఇచ్చేవారు. తన బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారని తెలిసినా తల వంచి మందు బాటిల్స్ తీసుకొని నటించేవారు. కొద్దో గొప్ప సంపాదించుకున్న అది మందుకి అంకితమయ్యేది. ఒక దశలో అవకాశాలు లేక, తాగడానికి డబ్బులు లేక కనిపించిన వారి దగ్గరికి వెళ్ళి ఓ 50 100 అడిగి ఆ రోజు మందులో తేలేవారు. ఒక అద్భుతమైన నటుడిని వ్యసనం ఎంత దిగజారుస్తుందో చెప్పడానికి పిఎల్ నారాయణ జీవితం ఒక ఉదాహరణ. చివరి దశలో దారిద్ర్యం అనుభవించి 1998 నవంబర్ 3న కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు లభ్యం కాలేదు.
మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలుగు చిత్ర పరిశ్రమలో పిఎల్ నారాయణకు ఉన్న ఏకైక బంధువు హీరో శ్రీకాంత్ సతీమణి ఊహ. ఆవిడ అసలు పేరు శివరంజని, పిఎల్ నారాయణకు మేనకోడలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.